సిద్దిపేటలో గత 15 సంవత్సరాలుగా పేదవాళ్ళు గుడిసెలేసుకొని మరి ఇలా అక్కడ కరెంటు లేకున్నా మరి వాళ్ళందరూ కూడా కష్టపడి డీడీలు కట్టి కరెంటు మరి తీసుకోవడం అనేది జరిగింది. మంచినీళ్ళకు ఇక్కడ ఆడ నల్ల లైన్లు కూడా ఇంతవరకు కూడా లేకున్నా కానీ పక్క గల్లీలకి నుంచి నీళ్లు మోస్తూ అక్కడనే జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ గత ప్రభుత్వము 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లను ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వీళ్ళ లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని చెప్పేసి మరి మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వాగ్దానం ఇవ్వడం అనేది జరిగింది. పేదవాళ్ళు ఎక్కడైతే మరి గుడిసెలేసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను వెంటనే లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళకు కూడా 5 లక్షలు, ఎస్సీలకైతే 6 లక్షలు, బీసీలకైతే 5 లక్షలు మేము కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ పేదవాళ్ళందరూ కూడా మరి సొంత ఇల్లు కళ నెరవేరుతుందని ఒక ఆశతోని ఒక ఆశయంతోని వీళ్ళందరూ కూడా మరి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే గారిని కలిస్తే వెంటనే మేము వీళ్ళందరినీ కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తూ ఉన్నాను, ఎంఆర్ఓ గారిని నేను పంపిస్తానని చెప్పడం, ఎంఆర్ఓ గారు రావడము అక్కడంతా పర్యవేక్షణ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా మేము చెప్తా ఉన్నాము, వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇంకా వెంటనే మరి లబ్ధిదారులుగా ఎంపిక చేసి వీళ్ళ సొంత ఇల్లును కళను నెరవేర్చాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ మరి పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉంది.